ఆ ఎంపీ ఎవరు సీరియస్గా తీసుకున్న బీజేపీ జాతీయ పెద్దలు కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా సమాచార సేకరణ ఈ నెల 20న దిశలో ప్రచురితమైనటువంటి కథనానికి స్పందన కమలం వదిలి కాంగ్రెస్లోకి వస్తా అనేటువంటి కథనం మనం కూడా చదివినాం. కమలం వదిలి కాంగ్రెస్లోకి వస్తా అనేటువంటి ఎంపీ ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు చాలామంది దానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడనీయలే. అయితే నేనేమంటున్నా అంటే మీరు ఒకవేళ కనుక కమలం వదిలి కాంగ్రెస్లోకి వస్తా అన్నటువంటి వార్త తప్పైతే బీజేపీ అదే రోజు ఖండించేది. బీజేపీ పార్టీ అదే రోజు ఖండించేది. ఎందుకు ఖండించలేదు అంటే అది నిజమే. ఎట్లా నిజమని నువ్వు చెప్తాను అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళందరూ బీజేపీ ఎంపీలు కలిసినటువంటి సందర్భంలో వీళ్ళందరూ కలుసుకుంటున్నటువంటి సందర్భంలో ఇక అందరినీ కలిపేయడానికి అక్కడ నుండి ఢిల్లీ నుండి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత అందరిని కలిపి ఇక కలిసి పని చేద్దామని అనుకున్నటువంటి మాటలలో కలిసి పని చేస్తే నాకేమొస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా ఒకరిద్దరికి వచ్చింది. కమలం వదిలి కాంగ్రెస్ గూటికి ఒక్క ఎంపీ ఏం కాదు మాట్లాడతారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చేటువంటి అవకాశాలు అయినటువంటి వార్తలు, లేదంటే రేపు పొద్దున హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా బీజేపీలోకి వచ్చేటువంటి వార్తలు వింటున్న క్రమంలో హరీష్ రావు బీజేపీలోకి వచ్చినా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వచ్చినా అదే బీజేపీలో ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి మనము ముఖ్యమంత్రులు కాలేము. కనీసం మనకు ఈ పార్టీలో ప్రాధాన్యత ఉండదు. కాబట్టి ముల్లా ముఠా చదువుకొని బీజేపీ అధికారంలో ఉండగానే మనం కాంగ్రెస్లో పోతే మనకు గౌరవం ఉంటుంది, అప్పుడు కేంద్రం మీద ఫైట్ చేసినటువంటి లీడర్లం అవుతాము అనేటువంటి ఆలోచనలో ఆ బీజేపీ ఎంపీ ఉన్నాడు. రెండవది ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదు. బీజేపీ అధికారంలోకి రావడం లేదు అని ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నా కూడా వీళ్ళకు చేతన అయితే లేదని చెప్పేసి కావాలనే జనసేనను తెలంగాణలోకి నూకేటువంటి ప్రయత్నం పైనుండి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, వెనక నుండి నూకుతుంది తెలంగాణలోకి. అందుకే తాపకోసారి ఇక్కడ ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ వాళ్ళ ఎంపీల కొడుకులు హత్యలు చేసినా కూడా వాళ్ళ మీద కేసులు కావట్లేదు, యాక్సిడెంట్ చేసినా కేసులు కావట్లేదు. అందుకే జనసేన పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ టికెట్ల కంటే జనసేన కార్యకర్తలకే ఎక్కువ టికెట్లు ఇవ్వబోతుంది బీజేపీ అన్నటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ బీజేపీ ఎంపీ కాంగ్రెస్లోకి పోదామనే ఆలోచనకు వచ్చిండు. బీఆర్ఎస్లోకి పోతే బీఆర్ఎస్లో ఎన్ని రోజులున్న బానిసత్వం ఇవ్వాలి, కేసీఆర్కు ఊడిగం చేయాలి, కేసీఆర్ పోతే కేటీఆర్కు ఊడిగం చేయాలి. కాబట్టి ఆ ఊడిగం చేయడం కన్నా కాంగ్రెస్లో ఉండడం బెటర్ అనుకొని ఎంతో కొంత ఇక ప్రజాస్వామ్యంగా కనబడుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో కనబడుతుంది. కాబట్టి ఇందులోకి పోదాం అన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఆ ఎంపీ కాంగ్రెస్ గూటికి చేద్దాం అనేటువంటి విషయం. కాంగ్రెస్లోకి వస్తే ఆయన ఏమంటాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి నేను వస్తా కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ పంచాయతీలు ఉన్నాయి, ఇవన్నిటిని మీరు క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేయడానికి కూడా ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండట. ఆ రిపోర్టు వల్ల వీళ్ళందరికీ భయం స్టార్ట్ అయింది. ఆయన వస్తా అంటే భయం కాదు, ఈయన వస్తా అన్నట్టు రాక ఎందుకు అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్ ముచ్చట్లను ఢిల్లీ పెద్దలకు చెప్పిండు అనేటువంటి ముచ్చట్లు ఈరోజు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ ఢిల్లీ పెద్దలకు ఏం చెప్పిండు, ఎవరి గురించి చెప్పిండు, మళ్ళా ఇదో వర్గాలు ఉంటాయి కదా కాంగ్రెస్ పార్టీలో. ఇటు రాజగోపాల్ రెడ్డి వర్గం ఒకటి ఉంటుంది, లేదంటే రేవంత్ రెడ్డి వర్గం ఒకటి ఉంటుంది, బట్టి విక్రమార్క వర్గం ఒకటి ఉంటుంది, ఇప్పటికీ అన్యాయానికి గురయ్యేటువంటి వర్గం బట్టి విక్రమార్క వర్గం, దామో రాజనరసింహ వర్గం, ఇట్లాంటి వర్గాలేమో ఈ జీతాంతం ఇవి తెలివి ఉంటుంది, ప్రజల్ని కాంగ్రెస్కు ఓటేపించేటువంటి సత్తా ఉంటుంది, కానీ అధికారం మాత్రం ఉండదు. ఎప్పటికీ డిప్యూటీ సీఎం ఇక్కడనే ఆగిపోవాలి, మన సీఎం కాము. రాహుల్ గాంధీ దేశం మొత్తం జోడో యాత్ర చేస్తే తెలంగాణ జోడో యాత్ర చేసినటువంటి బట్టి విక్రమార్క గారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా చేసిన అనుకోరి, రేవంత్ రెడ్డి చేసినా చేయకపోయినా గద్దర్ లాంటి వ్యక్తులు కూడా పాదయాత్రలో పాల్గొనే స్థాయిలో బట్టి విక్రమార్క ఆనాడు యాత్ర చేసిండు. మరి ఏం మర్యాద ఉన్నది ఆయనకు? కనీసం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పోతే కూడా ఈ 15 రోజుల నెల రోజుల పాటు ఆ అధికారాలు కూడా ఈయనకి ఇచ్చిపోడు, పోలీస్ అధికారుల చేతిలో పెట్టిపోతాడు, డీజీపీ చేతిలో. అందుకే వీళ్ళ భయం. సీరియస్గా తీసుకున్న బీజేపీ జాతీయ పెద్దలు, సీరియస్గా బీజేపీ జాతీయ పెద్దలు ఏం కాదు, తెలంగాణ జాతీయ పెద్దలు కూడా తీసుకున్నారు, కాంగ్రెస్ జాతీయ పెద్దలు కూడా తీసుకున్నారు దీన్ని సీరియస్గా. మన గురించి ఏం రిపోర్ట్ ఇచ్చినాను.